హాయ్ ఫ్రెండ్, దయచేసి తెలుసో తెలకో నా భార్య నేను మోసం పడి 10 సంవత్సరాల కింద 7 తులాల బంగారం ఇచ్చాం. అలాగే 3 లక్షల రూపాయలు అప్పు కూడా ఇచ్చాం. మా పేరుని లోటు రాసుకొని తెచ్చి ఎన్ని చేసాం. ఇచ్చిన తర్వాత చాలా నన్ను మోసం చేశారు మా అక్క మా బావ. మోసం చేసి ఈరోజు ఆ నాయకుల్లో తవ్వు పెట్టుకొని చానాలు బట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారనేసి నాయకుల్లో కట్టుకెళ్ళాము. ఆ తవ్వు నాయకుల ద్వారా 3 సంవత్సరాలు పెట్టారు, తేలలేదు. ఇదిగేస్తాం అదిగేస్తాం, ఇది మళ్ళీ మూడో నెలలు ఇస్తాం, మళ్ళీ 5వ నెలలు ఇస్తాం, 6వ నెలలు ఇస్తాం అని అలాగ ఇప్పుడు దాకా తోసుకొచ్చారు. దయచేసి నాలాగా మీరు ఎవరైనా మోసం పోవద్దు. ఎందుకంత అప్పచెల్లైనా బావనైనా ఎంతవరకు నమ్మాలి అంతవరకు నమ్మండి. దబ్బుపాలాగా మీరు తెచ్చి ఎవరికైనా ఇస్తే మాత్రం సారా తర్వాత మీరు ఇబ్బందులు పడిపోతారు. 3 లక్షలకి 3 లక్షలు వడ్డీ పెరిగింది. 7 తులాలకి మా తాడమ్మేసుకోండి. 5 తులాలకి మేము 50,000 వేసి మేము తెచ్చుకున్నాం 2 లక్షలు పెట్టి. దయచేసి నాలాగా నమ్మి మోసం పోకండి. వెంకటాపుడు కానీ వెంకటనారాయణ కానీ నాయకులను తవ్వు పెట్టి 3 సంవత్సరాలు ఏ నాయకుడైనా తవ్వు తేలుతుట 6 నెలలకు 5 నెలలకే తవ్వు తేల్చాలి. అలాంటిదే వాళ్ళ కుటుంబం కాబట్టి ఆ కుటుంబం మనుషులకు కూడా కాబట్టి వాళ్ళు న్యాయం చేయలేదు. న్యాయం చేయలేదు కాబట్టి నాలాగా ఎవరు ఇబ్బంది పడకండి. నేను ఇంత ఇబ్బందులు పడతాను కాబట్టి నాలాగా ఇబ్బందులు పడకండి అని చేసేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను. ఫ్రెండ్ మీరు అందరూ ఆలకించండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఆలకించండి. దయచేసి ఎవరైనా సరే ఆడపిల్లవని మీ ఇంటి అల్లుడవని తీసుకొచ్చి మీ ఇంట్లో భోజనెట్టినంత వరకే మీకు కలిగితే 100-50 ఇవ్వండి దయచేసి. కానీ లక్షలు కోట్లు అప్లోడ్ ఇచ్చి మాత్రం దయచేసి మాత్రం ఎప్పుడైనా సరే నాలా మీ పరిస్థితి వస్తుంది. దయచేసి నా వచ్చినమంట అందే ఎవరికైనా తగలదు అనుకుంటారేమో, తగులుతుంది. దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా మరీ కోరుకుంది ఏంటంటే నాలాగా ఇబ్బంది పడకండి అని ఫ్రెండ్స్ మీ అందరికి కూడా ఈ వీడియో చూసి మీకు పెడతాను. ఎందుకు పెడతానంటే నాయకులు సపోర్టు వాళ్ళకు ఉంది కాబట్టి ఇప్పటిదాకా నాయకులు కూడా ఇప్పటిదాకా అడగలేదు కాబట్టి నాయకులు దయచేసి ఎక్కడైనా తెలుసుకోవాలా. ఎవరైనా సరే నా వాళ్ళని కాదు నీ వాళ్ళని కాదు ఎవరికైనా సరే కరెక్ట్గా న్యాయం ఎటుపక్క ఉంటే అటుపక్క మాట్లాడే ఎవరికైనా డబ్బులు ఇప్పించాలని నాయకులు మనం కోరుకుంటాను. అలాంటి నాయకులే వాళ్ళకి సపోర్ట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చేది మాత్రం దయచేసి అలాంటి నాయకులు కూడా నమ్మకండి. ఈ వీడియో మొత్తం ఇదే కాదు, నాకు వాట్సాప్లో కూడా టెక్స్ట్లో కాదు నా ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లకి ఫోటోలన్నీ పంపుతాను. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుని నాకేదో సాయం చేస్తారని మరీ కోరుకుంటున్నాను. సాయం అంతా ఇంకేటి కాదు, మీరు నాలాగా ఇబ్బంది పడకూడదని దయచేసి కోరుకుంటున్నాను. జై హింద్.